మనిషికి దేవుడవ్వాలి అనిపించింది. దేవుడిగా మారటం కోసం, దేవుడి సాక్షాత్కారం కోసం తపస్సు చేశాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మనిషిని దేవుడిగా మార్చాడు. మనిషి దేవుడయ్యాడు. పూజలందుకున్నాడు, వరాలిచ్చాడు. కాని మనిషి దేవుడిగా మారి ప్రపంచాన్ని మార్చేశాడు అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలు వేసినట్టే. దేవుడు ముందు మనిషి ఎంత, అతని తెలివి ఎంత? అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. చక్రధర్కు నిద్ర రావటం లేదు. ఒక కామన్ మ్యాన్ ఇంటికన్నా 4-5 రెట్లు పెద్దదిగా, విశాలంగా ఉన్న పడగ్గది, 6 కంఫర్ట్ గా పడుకోవడానికి సరిపడా డబుల్ కాట్ మంచం, ఇంపోర్టెడ్. పడగ్గది నుంచి హాల్లోకి వచ్చాడు. గ్లాస్ వాల్స్ నుంచి బయటికి చూశాడు. కొన్ని ఎకరాల స్థలం మధ్యలో నిర్మించిన 60 గదుల సామ్రాజ్యం, హైటెక్ సెక్యూరిటీ. ఆ సామ్రాజ్యంలోకి దోమ ప్రవేశించిన వెంటనే ఆటోమేటిక్ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది. అవసరమైతే ఆ దోమను సైతం షూట్ చేయగల అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. చక్రధర్ ప్రపంచంలోని 100 మంది టాప్ బిజినెస్ పీపుల్లో ఒకరు. పద్మశ్రీ లాంటి ఎన్నో అవార్డ్స్, రాష్ట్ర మంత్రి, సీఎం మొదలు కేంద్ర మంత్రి వరకు అన్ని పదవులు ఆయన ముందు వచ్చి వాలాయి. డబ్బు, పలుకుబడి, పట్టుదల చక్రధర్ను ఓ గొప్ప పొజిషన్లో నిలబెట్టాయి. 7 పదులు దాటుతున్నా ఇంకా ఆయనలో హుషారు తగ్గలేదు. మొదటిసారి చక్రధర్లో చిన్న అశాంతి. అర్ధరాత్రి ఆయనలో అంతర్మథనం. హాల్లో నుంచి తను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న మ్యూజియం వైపు కదిలాడు. 100 అడుగులు వేసి మ్యూజియం దగ్గరికి రాగానే అతని అడుగుల శబ్దం కోడ్తో ఆ తలుపులు తెరుచుకున్నాయి. లోపల మరో మయసభలా ఉంది. చక్రధర్ అంచెలంచెల ఎదుగుదలకు ఛాయాచిత్రాల సాక్ష్యం. జీవితంలో ఎప్పుడూ ఎదుగుతూ ఏదో ఒక గొప్ప పొజిషన్లో ఉండాలనుకునే చక్రధర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు ప్రెసిడెంట్ కావాలనుకున్నాడు. అయితే ఆ మార్గంలో తను ప్రెసిడెంట్ కావడానికి ఉన్న అన్ని మార్గాలను అతడు ఉపయోగించుకున్నాడు. డబ్బు, పలుకుబడి, ఎదుటివాడి వీక్నెస్, ఇలా అన్నీ విచ్చలవిడిగా ఖర్చు చేశాడు. ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ తర్వాత కార్పొరేట్ చైర్మన్ కావాలనుకున్నాడు. గ్లామర్ ప్రపంచంలో వెలిగిపోవడానికి నిర్మాత కావాలనుకున్నాడు. అందమైన కథానాయికలను ఆ గదిలోకి రప్పించుకున్నాడు. రాష్ట్రమంత్రి కావాలనుకున్నాడు. సీఎం కావాలనుకున్నాడు. కేంద్రంలో చక్రం తిప్పాలనుకున్నాడు. కేంద్ర మంత్రి అయ్యాడు. అవార్డ్స్ కోసం చారిటీస్ స్థాపించాడు. ఇలా ప్రతి దశను చేరుకున్నాడు. 50 ఏళ్ల వ్యాపార, సినీ, సామాజిక సేవ, రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సాధించాడు. డబ్బుతో, పలుకుబడితో, తెలివితో, లౌక్యంతో, పదవులతో అతనిలో అన్ని వ్యసనాలు ఉన్నాయి. అమ్మాయిలు, అధికారం, పదవులు, పేరు, ప్రతిష్టలు, అవార్డ్స్. ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు వెనుక తిరిగి చూసుకుంటాడు, ఆలోచిస్తాడు. అంతర్ఘర్షణ మొదలవుతుంది. అన్నీ సాధించాక ఇంకేం సాధించాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇప్పుడు చక్రధర్లో కూడా అదే అంతర్ఘర్షణ. మ్యూజియంలో తను సాధించిన పదవులు, సంపాదించిన పేరు ప్రతిష్టలకు గుర్తులు. ఇంకా మిగిలి ఉన్నదేమిటి? ఎంపీలను తన వైపుకు తిప్పుకొని ప్రధాని కూడా అయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది. కాని ఆ రాత్రి అతనిలో ఏదో అసంతృప్తి. ప్రధాని అయినా కొత్తగా ఒరిగేది ఏమీ ఉండదు. విదేశ రాయబారిగా కూడా పనిచేశాడు. ఇంకా అంతకు మించి అన్న ఆలోచనతో అలానే పూజగదిలోకి వచ్చాడు. విశాలమైన పూజగది, నిలువెత్తు దేవుడి విగ్రహం. చక్రధర్లో ఉన్న ఒకే ఒక మంచి అలవాటు. తను ఎక్కడ ఉన్నా, తను ఎలాంటి తప్పుడు పని చేసినా ప్రతిరోజు పొద్దున్నే లేచి దేవుడు ముందు కాసేపు ప్రశాంతంగా గడుపుతాడు. ఆ సమయంలో ఎలాంటి ఆలోచనలు మనస్సులోకి రానివ్వడు. దేవుడి విగ్రహం ముందు కూర్చున్నాడు. అలానే కూర్చున్నాడు. కాలం కదులుతూనే ఉంది. తథాస్తు దేవతలు దేవదేవుడు దర్శనానికి ఆకాశ మార్గాన వెళ్లే వేకువ వేళ. చక్రధర్ కళ్ళు నిద్రలేమితో ఎర్రబడ్డాయి. అసంతృప్తితో అతని మనస్సు అశాంతిగా ఉంది. దేవుడి ముందు మోకరిల్లాడు. దేవుడా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నీకు ప్రతిరోజు పూజలు చేస్తున్నాను. నిన్ను పూజించకుండా ఎక్కడికి వెళ్లను. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను. నీకు తెలుసు కదా, నేను డబ్బుతో సుఖాలు, పదవులు, హోదాలు కొనుక్కున్నాను. అయినా నాకు తృప్తిగా అనిపించటం లేదు. నాకు నీలా దేవుడిని కావాలని ఉంది. అప్పుడు నాకున్న శక్తులతో తృప్తిని అన్వేషించాలని ఉంది. దేవుడా, దేవుడిని చేయవు. కావాలంటే నా సమస్త సంపద నువ్వే తీసేసుకో. దేవుడు పాదాల మీద పడిపోయాడు. పూజగదిలో పెద్ద మెరుపు. తథాస్తు దేవతలు తథాస్తు అన్నారు. దేవుడు మానవుడిని దేవుడిని చేశాడు. సృష్టి కొద్ది క్షణాలు స్తంభించింది.
ఇప్పుడు చక్రధర్ దేవుడు అయ్యాడు. చక్రధర్ కళ్ళు తెరిచి చూశాడు. సరికొత్త లోకం, దేవలోకం. తన శరీరం గాలిలో తేలిపోతున్నట్టు ఉంది. గాలి వింజామరలుగా మారాయి. తను ఓ పూలవనంలో ఉన్నట్టు భావించాడు. మరుక్షణం ఆ ప్రాంతం పూలవనంగా మారింది. రకరకాల పుష్పాలు, పారిజాత పుష్పాలతో సహా తను హాయిగా వెన్నెల్లో తడుస్తున్నట్టు అనిపించింది. మరుక్షణం వెన్నెల వర్షం కురిసింది. తన దేహం మెరిసిపోతోంది. తను కూర్చున్నాడో నిలబడి ఉన్నాడో తెలియడం లేదు. గాలిలో తేలిపోతున్నట్టు ఉంది. ఎక్కడో భక్తులు స్మరిస్తున్నారు. కోటానుకోట్ల భక్తుల పూజలు. దేవుడా నన్ను బ్రతికించు, దేవుడా నాకు సంపద ప్రసాదించు, ఇలా వేల వేల లక్షల గొంతులు వినిపిస్తున్నాయి. ఓ భక్తుడు తిడుతున్నాడు, ఓ నాస్తికుడు నువ్వు లేవు అంటున్నాడు. అయినా చక్రధర్ దేవుడిలో ఎలాంటి భావమూ లేదు. మానవుల కర్మఫలాలను చూస్తున్నాడు. భక్తుల వరాల స్వరాలు, విన్నపాల మొక్కులు దేవలోకం అంతా ప్రతిధ్వనిస్తున్నాయి. తన చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. రాత్రి లేదు, పగలు లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, కోరిక లేదు, నవ్వు లేదు, దుఃఖం లేదు, విచారం లేదు, విరహం లేదు, కోరికలసలే లేవు, ఆకలి వేయడం లేదు, కడుపు నిండా తిన్న భావం, ఎటువంటి కామ ప్రకోపాలు లేవు, ఎటువంటి భావాలు కలగడం లేదు. తనిప్పుడు మానవుడు కాదు, దేవుడు. అతని జ్ఞాననేత్రాల ముందు ఎన్నో దృశ్యాలు కనిపిస్తున్నాయి. రక్తపాతాలు, మానవులలో ప్రతీకారేచ్ఛలు, ద్వేషాలు, ఆస్తి కోసం కొట్టుకోవడాలు, హత్యలు, ఒకరినొకరు మోసం చేసుకోవడాలు, అవన్నీ దేవుడి రూపంలో ఉన్న అతనికి తుచ్చంగా అనిపించాయి. అతను తలుచుకోగానే పంచభక్ష పరమాణాలు ప్రత్యక్షమయ్యాయి. కాని అతనికి ఆకలి వేయడం లేదు. కడుపు నిండా భోజనం చేసినట్టు ఉంది. అతను తలుచుకోగానే అప్సరసులు ప్రత్యక్షమయ్యారు. అతను తన వంక చూసుకున్నాడు. ఒంటి నిండా స్వర్ణాభరణాలు. అతను తలుచుకోగానే అతనికి ఇష్టమైన దుస్తులు అతని ఒంటి మీద ప్రత్యక్షమయ్యాయి. అతనేమి కోరుకున్నా చిటికలో ప్రత్యక్షమవుతున్నాయి. అయినా ఆనందాన్ని ఇవ్వడం లేదు. అసలు ఆనందించిన భావం అతనిలో కలగడం లేదు. ఆకలి లేదు, దప్పిక లేదు, కోరిక లేదు, స్పర్శతో కూడిన భావప్రాప్తి లేదు, ఏడుపు లేదు, నిద్ర లేదు, నిద్ర రావడం లేదు, కళ్ళు మూతలు పడడం లేదు, అది పగలో రాత్రో తెలియడం లేదు, అలసట లేదు, విశ్రమించాలని లేదు. దేవుడా, ఎందుకీ దేవుడి అవతారం? అతను ఘోషించాడు, రోదించాడు, విలపించాడు. దేవలోకం ప్రతిధ్వనించేలా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చక్రధర్ దేవుడు ముందు మోకరిల్లాడు. దేవుడా, ఏమిటిదంతా? దేవుడిని ప్రశ్నించాడు. నువ్వు కోరుకున్న కోరిక, నువ్వు దేవుడివి కావాలనుకున్నావు కదా. దేవుడు ఇలా ఉంటాడా? దేవుడు ఇలానే ఉంటాడు. కోరికలకు, సుఖదుఖాలకు అతీతుడు. భావోద్వేగాలు, ఆకలి దప్పులు ఉండవు. మానవుల కర్మఫలాలను పర్యవేక్షిస్తూ, భక్తుల కష్టాలను కడతేరుస్తూ, నిరంతరం సృష్టిని కొనసాగిస్తూ, మీ పాపపుణ్యాలను మీకే వదిలేస్తూ ఉంటాం. మీరు సంపాదించే సంపద, పదవులు, కీర్తి ప్రతిష్టలు, మీలోని కోరికలు మీ దేహంలో ప్రాణం ఉన్నంతవరకే. ఆ తర్వాత మీరు సాధించిన కీర్తి ప్రతిష్టలు మాత్రమే భూమి మీద ఉంటాయి. ఈ సత్యం తెలిసి మీరు స్వార్థంతో అశాశ్వతమైన సంపద కోసం, పదవుల కోసం తాపత్రయపడతారు. మానవ జన్మలో ఉన్న ఆనందాన్ని కోల్పోతారు. సంపదను సంపాదించడంలోని ఆనందాన్ని ఇతరులను ప్రేమించడంలో పొందలేని అంధులు అని దేవుడు చెప్పాడు. చక్రధర్ తను మనిషిగా మారాలనుకున్నాడు. ఎప్పుడైతే అతను మనిషిగా మారాలనుకున్నాడో అప్పుడే మరుక్షణమే చక్రధరుడి కళ్ళ నుంచి ధారాపాతంగా కన్నీళ్లు వర్షించాయి. దుఃఖంలో కూడా ఇంత ఆనందం ఉంటుందా అనిపించింది. దేవుడు ముందు మోకరిల్లి 2 చేతులు దేవుడి పాదాల మీద పెట్టి, మనస్సులోని భారాన్ని ఆ దేవుడి పాదాల ముందు పెట్టి బరువు తీర్చుకున్నట్టు భావిస్తూ, దేవుడా, నాకు మనిషిగా బ్రతకాలని ఉంది, కాని మనసున్న మనిషిగా బ్రతకాలని ఉంది. ఆకలి దప్పులు కావాలి, సుఖదుఖాలు కావాలి, సృష్టి సహజమైన కోరికలు తీర్చుకోవాలి. నా భార్య కళ్లల్లో ఆనందం, నా పిల్లల కళ్లల్లో తృప్తి, నా తోటివారి మనసుల్లో నా మీద ప్రేమ చూడాలి. నన్ను భూమి మీదకి పంపించేయి. కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరిచాడు. చక్రధర్ పూజగదిలో ఉన్నాడు. దేవుడి గదిపైన ఉన్న వెంటిలేటర్ నుంచి అప్పుడే ఉదయించిన విభాకరుడి కిరణాలు అతని మీద జ్ఞానకిరణాలుగా ప్రసరిస్తున్నాయి. ఢిల్లీ నుంచి ఫోన్. మీరు పీఎం కావడానికి లైన్ క్లియర్ అయ్యిందని, తను అన్ని రాజకీయ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు చెప్పాడు. తన శేష జీవితాన్ని తన కుటుంబానికి స్వార్థ ఫలాపేక్ష లేకుండా చారిటీస్కు సేవ చేయడానికి కేటాయిస్తున్నట్టు ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు.
ఆ తర్వాత అతను చేసిన మొదటి పని 25 ఏళ్ల తర్వాత కిచెన్లో తన కోసం వంట చేస్తున్న భార్య దగ్గరికి వెళ్లి వంటలో సాయం చేస్తూ ఆమెతో కబుర్లు చెప్పటం, ఆమె కళ్లల్లోని సన్నటి కన్నీటి మెరుపును చూడటం. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.